ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునः సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోకసంవిఘ్నమానసః. సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్తున్నాడు. అర్జునుడు ఈ విధముగా పలికి శోకంతో నిండి ఉన్న మనస్సుతో యుద్ధభూమిలో బాణాలతో సహా ధనస్సును వదలి రథం వెనుక భాగంలో చతికిలబడెను. గూఢార్థము: పాపం అర్జునుడు పాపం చేయుట కంటే ప్రాణత్యాగమే మేలు అని ధనుర్బాణములను నేలపై ఉంచి రథము వెనుక భాగమునకు వెళ్ళి కూర్చున్నాడు. కానీ పారిపోలేదు. అంటే మనసులో సంశయము ఉన్నది. యుద్ధము చేయనా మాననా అని. మానవుని వలె తనకు అంతరాత్మ చెబుతున్నది, ఏదో తప్పు చేస్తున్నాను, కానీ ఆ తప్పు ఏమిటో తెలియడం లేదు. తన మనస్సుతో వాదన చెయ్యలేకపోవచ్చున్నాడు. అర్జునుడు రథం దిగలేదు, కానీ రథము యొక్క వెనుక భాగములో శస్త్రాస్త్రములను అందించే సేవకుడు కూర్చునే చోట కూర్చున్నాడు. ఎంత విషాద స్థితి! మహావీరుడు, జ్ఞాని మమకారము వలన కదా అల్పుడైపోయాడు. అర్జునుని ఈ విషాద స్థితిని సంజయుడు ధృతరాష్ట్రునికి విశదముగా వివరించెను. గీతా సుగీతా కర్తవ్య. ప్రతిరోజు భగవద్గీతను విందాం, ప్రచారం చేద్దాం. సబ్స్క్రైబ్ టు ఆనందో బ్రహ్మ సంస్కృతం యూట్యూబ్ ఛానల్. శుభం భూయాత్.